హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి వరుసగా నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం అనేది చాలా కీలకం. ఎందుకు కీలకం అని చెప్తున్నాను అంటే, రైల్వేలో నోటిఫికేషన్ అనేవి వరుసగానే వస్తున్నాయి. ఫస్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది, ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగింది, నెక్స్ట్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తుంది, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ 1, 2, 3 అలా వస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ డి కూడా వస్తుంది. అదేవిధంగా ఐసోలేటెడ్ పోస్టులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడాను మనకి ఒక యాన్యువల్ క్యాలెండర్ ప్రకారంగా ఏ మంత్లో ఏ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా మనకి ఏమొచ్చిందంటే ఎన్టీపీసీ అనేది ఏ మంత్లో రావడం జరుగుతుంది, ఎన్టీపీసీని ఎవరు కండక్ట్ చేస్తారు అనేది మనకి బిఫోర్ జస్ట్ 2 days బ్యాక్ ఒక అప్డేట్ రావడం జరిగింది. అది కూడా మీకు వీడియో ఫార్మేట్లో చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అందులో ఉన్న పోస్టులు ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి రెండు లెవెల్లో ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో కొన్ని పోస్టులు ఉంటాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో కొన్ని పోస్టులు ఉంటాయి. ఫస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏంటనేది చూసినట్లయితే 12th or 10+2 అంటారండి. స్టేజ్ 18 to 30 years. ఇక్కడ 18 to 30 years అనేది మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏమైందంటే కరోనా కారణంగా మనకి కొన్ని సంవత్సరాలు లాస్ అవ్వడం కారణంగా 18 to 33 years ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది జూన్లో వస్తుంది కాబట్టి ఏదైనా మాడిఫై చేసినప్పుడు ఉంటే అప్పుడు మనం చెప్పుకుందాం. 18 to 33 years ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఇక ఈ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్ ఏంటంటే 5 types ఆఫ్ పోస్టులు ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి. ఇది మనకి లెవెల్ 2 పోస్ట్. లెవెల్ 2 పోస్ట్ అంటే దీని యొక్క బేసిక్ శాలరీ మనకి ఎంత వస్తుంది అంటే 19,900 వస్తుందండి. 19,900 బేసిక్ శాలరీ. అయితే మనకి బై హ్యాండ్ ఎంత వస్తుంది అంటే మినిమం 35,000 to 38,000 శాలరీ వస్తుందండి ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అయితే దీనికి మెడికల్ స్టాండర్డ్ కూడా ఉండాలి. ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటంటే C2 ఉండాలండి. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 2 పోస్ట్ అండి. ఇది కూడా మనకి 19,900 అండి బేసిక్ శాలరీ. ఇది మనకి బై హ్యాండ్ వచ్చేసరికి 35+ శాలరీ అయితే వస్తుంది. దీని యొక్క మెడికల్ చూసినట్లయితే C2 మెడికల్ ఉండాలండి. అదేవిధంగా జూనియర్ టైం కీపర్ అనేది ఉంటుందండి. ఇది లెవెల్ 2 పోస్ట్. వీటి యొక్క శాలరీ సేమ్ 90,900. ఇది కూడా మనకి C2 మెడికల్ ఉండాలండి. ఇక ట్రైన్స్ క్లర్క్ అనేసి ఒక పోస్ట్ ఉంది. ఇది లెవెల్ 2 పోస్ట్. దీని యొక్క బేసిక్ శాలరీ 19,900. బై హ్యాండ్ మనకు వచ్చేసరికి 35,000+ మనకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే A3 అండి. ట్రైన్స్ క్లర్క్ కి మెడికల్ స్టాండర్డ్స్ A3. అదేవిధంగా కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ ఉంటుందండి. ఇది మనకి లెవెల్ 3 పోస్ట్ అండి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ కన్నా ఇక్కడ మనకి ఒక లెవెల్ అనేది ఎక్కువ పెరిగింది. అయితే ఆ లెవెల్ 3 పోస్ట్ అయితే మనకి బేసిక్ శాలరీ ఎంత అంటే 21,700 అండి. ఇవి స్టార్టింగ్ శాలరీ. ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని మనకి 40,000 వరకు మనకి శాలరీ వస్తుందండి ఈ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్. దీనికి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే B2 ఉండాలండి. చూసారండి, ఇది మనకి 10+2 10th క్లాస్ అదే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న 5 రకాల పోస్టులు. లెవెల్ 2 పోస్టు, లెవెల్ 3 పోస్టు. ఇప్పుడు డిగ్రీ లెవెల్తో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్కి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే 18 to 33 years అండి. ఈ నోటిఫికేషన్లో అది 36 అవుతుంది. 18 to 36 years ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక అసలు ఆ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎన్టీపీసీలో ఏ రకమైన పోస్టుల్ని వాళ్ళు రిక్రూట్ చేస్తారు అనేది చూసినట్లయితే ఫస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండి. ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది లెవెల్ 4 జాబ్ అండి. ఇది స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే
25,050 రూపీస్ అండి. ఇక ఇది మనం బై హ్యాండ్ మనకి ఎంత వస్తుంది అంటే 45,000 వరకు వచ్చే శాలరీ ఉందండి. అయితే మెడికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలండి. సార్ A2 B2 C2 అని చెప్తున్నారు. ఆ A2 B2 C2 ఏంటంటే అవి మెడికల్ స్టాండర్డ్స్ అండి. ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేది మన కాన్సెప్ట్ లో చెప్తాను. తర్వాత గూడ్స్ గార్డ్ అండి. ఈ గూడ్స్ గార్డ్ అండి లెవెల్ 5 పోస్ట్ అండి. వీటికి 29,200 బేసిక్ శాలరీ అండి. కానీ రైల్వే జాబ్ లో ఎక్కువ శాలరీ ఎర్న్ చేసింది ఎవరు అంటే ఈ గూడ్స్ గార్డ్ అండి. ఎక్కువ మనకి ఎలివెన్సెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్లో ట్రావెల్ అవుతారు, ఇన్ని కిలోమీటర్లకి అనేసి ఇన్ని కిలోమీటర్లకి ఇన్ని రూపాయలు, ఇంత మనీ అని వాళ్ళకి కిలోమీటర్కి ఇంత ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతాయి అంటే ఆ ఎలివెన్సెస్ అనేవి యాడ్ అవుతాయండి. ట్రావెలింగ్ ఎలివెన్సెస్ అంటారు. ఆ ట్రావెలింగ్ ఎలివెన్సెస్ అనేవి యాడ్ అవ్వడం వల్ల ఈ రైల్వేలో గూడ్స్ గార్డ్కి చాలా ఎక్కువ శాలరీ అనేది వస్తుందండి. బేసిక్ శాలరీ అయితే 29,200. అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మినిమంగా 60,000 70,000 అలా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఇది A2 మెడికల్ స్టాండర్డ్స్ అండి. నెక్స్ట్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అండి. ఇది చాలా చాలా మంచి జాబ్ అండి. ఎందుకు అంటే ఆఫీస్లో జాబు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. లెవెల్ 5 జాబ్ అండి. ఇది బేసిక్ శాలరీ 29,200 అండి. ఇది బై హ్యాండ్ మనకి ఎంత వస్తుంది అంటే మినిమం 50,000 వస్తుందండి. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ కి మినిమం గా శాలరీ ఎంత వస్తుంది అంటే ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని 50,000 వస్తుంది. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే B2 అండి మెడికల్ స్టాండర్డ్స్. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉంటుందండి. ఈ పోస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా చాలా మంచి పోస్టులు అండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 5 పోస్టు. దీనికి సేమ్ 50,000 వస్తుందండి అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని. వీటి యొక్క మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే C2 ఉండాలండి. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి. ఇది మనకి లెవెల్ 5 జాబే. ఇది మనకి C2 మెడికల్ ఉండాలండి. అదేవిధంగా సీనియర్ టైం కీపర్ ఇది కూడా లెవెల్ 5 జాబ్ అండి. 29,200 బేసిక్ శాలరీ వస్తుంది. ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని మనకి ఎన్ని వస్తాయి అంటే 50,000 వరకు వచ్చేసే అవకాశం ఉందండి. వాటి యొక్క మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే C2 అనేది మెడికల్ స్టాండర్డ్స్ అండి. నెక్స్ట్ కమర్షియల్ అప్రెంటిస్ అండి. ఇది మనకి లెవెల్ 6 జాబ్ అండి. చాలా మంచి జాబ్ ఇది. కమర్షియల్ అప్రెంటిస్ లో మనకి బేసిక్ శాలరీ ఎంత అంటే 35,400 రూపీస్ అండి. బై హ్యాండ్ మనకి 60,000 ప్లస్ వస్తుందండి శాలరీ. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డిఏ అంటే డియర్నెస్ ఎలివెన్సెస్ అంటారండి, అవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శాలరీస్ అనేవి శాలరీస్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి మనకి ఈ కమర్షియల్ అప్రెంటిస్ లో 35,400 బేసిక్ శాలరీ అంటే వాళ్ళన్ని ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని 60,000 ప్లస్ వస్తుందండి. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే B2 అండి. తర్వాత స్టేషన్ మాస్టర్ ఇది అందరికీ తెలుసు, అందరూ చూస్తుంటారు. స్టేషన్ మాస్టర్ ఇది లెవెల్ 6 జాబ్ అండి. ఇది 35,400 బేసిక్ శాలరీ. ఈ వీళ్ళకి ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని 60,000 ప్లస్ వస్తుందండి. వీళ్ళకి ఏంటంటే A2 మెడికల్ ఉండాలండి. ఇది మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు 5, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు 8 అండి. ఈ 5 పోస్టులు అనేవి మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం అనేది ఈ ఎన్టీపీసీని ఏ బోర్డు కండక్ట్ చేస్తుందంటే అహ్మదాబాద్ అంటే ఎన్టీపీసీని ఒక బోర్డు కండక్ట్ చేయడం, గ్రూప్ డిని ఒక బోర్డు కండక్ట్ చేయడం జరుగుతుందండి. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ ఎన్టీపీసీ ఈ పోస్ట్ అన్నింటినీ ఆర్ఆర్బి అహ్మదాబాద్ కండక్ట్ చేయబోతుందండి. ఓకేనా. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసినట్లయితే మనకి వీటికి CBT ఉంటుందండి. CBT 1, CBT 2, తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఉంటుందండి. ఇవి మనకి ప్రాసెస్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, జాబ్ జాయినింగ్. మరొకసారి చెప్తాను చూడండి. మనకి అప్లై చేసిన తర్వాత CBT 1 ఉంటుందండి, తర్వాత CBT 2 ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్
కొన్ని ఇక్కడ టైపింగ్ పోస్టులు ఉన్నాయి కదండి, ఆ టైపింగ్ టెస్ట్లుగా టైపింగ్ ఉన్న అన్నింటికి ఉన్న టీఎస్టీ అంటారండి, టైపింగ్ స్కిల్ టెస్ట్ అని చెప్తారు. టీఎస్టీ ఉంటుంది. ఆ టీఎస్టీ అయిపోయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, జాబ్ జాయినింగ్ ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. అయితే CBT-1 ఎలా ఉంటుందంటే, CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఎలా ఉంటుందంటే చూసినట్లయితే మనకి CBT-1లో జనరల్ అవేర్నెస్ ఉంటారండి. జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 40 మార్క్స్ ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 మార్క్స్ ఉంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి 30 మార్క్స్కి. ఓవరాల్గా CBT-1 ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటుందండి. మనకి 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఓవరాల్గా టైం ఎంతంటే 90 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుందండి. 90 మినిట్స్ టైము, 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా 1/3 నెగిటివ్ ఉంటుందండి. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇది CBT క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా CBT కండక్ట్ చేయడం జరుగుతుంది. CBTలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం మారుతుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అంటే అదే, బట్ మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి మనకి 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుండి 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 120 ఏముంటుందంటే 120 క్వశ్చన్స్ ఇస్తారండి. 120 మినిట్స్ టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ ఇస్తారండి. ఇది మనకి ఏమవుతుందంటే CBT-1, CBT-2 ఈ ఎగ్జామ్ ఎవరైతే ఫస్ట్ CBT-1 ఫస్ట్ క్లియర్ చేస్తే మీకు CBT-2 అనేది ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. ఎందుకు CBT-2 ఈజీ అవుతుందంటే సేమ్ సిలబసే, బట్ కొంచెం ఇన్డెప్త్గా చదవవలసి ఉంటుంది అంతే. మీకు చదివిన సిలబసే కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. మనకి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మనీ కూడా రిటర్న్ అయిపోద్ది. SC ST వాళ్ళకి ఫీజు అనేది రీఫండ్ కూడా అయిపోతుందండి. వాళ్ళకి 300 ఫీజు ఉంటుంది, వాళ్ళకి 250 రూపీస్ రీఫండ్ అయిపోద్ది, వీళ్ళకి 400 రూపీస్ రీఫండ్ అయిపోతుంది. ఇది మనకి ఎగ్జామ్ ఫీజు గురించి. అయితే ఈ RRB NTPC నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అంటే రీసెంట్గా 2 days బ్యాక్ ఇచ్చిన వాళ్ళ అప్డేట్ ప్రకారం ఏంటంటే జూన్లో రాబోతుందండి. జూన్ 2024లో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అయితే చాలా మంది మెడికల్ స్టాండర్డ్స్ గురించి అడుగుతున్నారు. ఆ మెడికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే A2 మెడికల్ అంటే వాళ్ళకి 6/9 విజన్ ఉండాలండి. డిస్టెంట్ విజన్ 6/9 ఉండాలి. వాళ్ళకి వితౌట్ గ్లాసెస్ నియర్ విజన్ ఎంత ఉండాలంటే 0.6 ఉండాలండి. ఇది మనకి క్లియర్గా చూడడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మెడికల్ ఆధారంగానే మన జాబ్స్ కూడా కొన్ని చూడండి. A2 ఏ జాబ్కి ఏ మెడికల్ అనేది క్లియర్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ A2 చూసినట్లయితే A2లో విజన్ 6/9 ఉండాలి. వితౌట్ గ్లాసెస్ నియర్ విజన్ 0.6 ఉండాలండి. అదేవిధంగా A3 చూసినట్లయితే 6/9 ఉండాలండి. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సీడ్స్ 2D అండి. అదేవిధంగా B2 చూసినట్లయితే మనకి 6/9 ఉండాలండి. విజన్ డిస్టెంట్ విజన్ 6/12. మనకి SN అనేది 0.6 అండి. అదేవిధంగా C2 చూసినట్లయితే 6/12 అండి. నెక్స్ట్ SN చూసినట్లయితే 0.6. ఇవన్నీ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అండి. ఇవి ఓవరాల్గా మనకి RRB NTPC నోటిఫికేషన్. మీకు ఒకసారి బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది చూడండి. RRB NTPC నోటిఫికేషన్ అనేది మనకి జూన్లో రాబోతుంది. ఈ జూన్లో వచ్చిన నోటిఫికేషన్ మీరు క్రాక్ చేయాలంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే CBT-1 ఉంటుంది, CBT-2 ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, జాయినింగ్ ఉంటుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్ అనేది అదే టైపింగ్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకి ఉండదు. ఏవైతే టైపింగ్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మిగతా దానికి టైపింగ్ టెస్ట్ ఉండదు. ఓవరాల్గా CBT-1, CBT-2 మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాబ్ జాయినింగ్ ఉంటుంది. ఓకేనా? CBTలో ఏ సబ్జెక్టులు ఉంటాయి, CBTలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుందని మీకు ఇది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మీకు ఎప్పటికప్పుడు PDF కానీ ఎటువంటి అప్డేట్స్ కావాలంటే కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది
మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.